ఈరోజు మనం స్వచ్ఛమైన జున్ను పాలతో జున్నుగడ్డను టేస్టీగా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. జున్ను తయారీకి కావలసిన ఇంగ్రీడియంట్స్: 1 కప్ తురిమిన బెల్లం, 1 కప్ పంచదార, 4 యాలకులు, 1 గ్లాస్ కాచిన పాలు, కొన్ని మిరియాలు. ఈ మిరియాలను పౌడర్ చేసి ఉంచుకోండి. ఇక్కడ నేను 1/2 లీటర్ ఫ్రెష్ జున్ను పాలను తీసుకున్నాను. ఫస్ట్ డే జున్ను పాలు అయితే 2 గ్లాసుల పాలను యాడ్ చేసుకోవాలి. అది సెకండ్ డే జున్ను పాలకు 1 గ్లాస్ పాలు సరిపోతాయి. ఇవి సెకండ్ డే జున్ను పాలు. అచ్చం బెల్లంతో కన్నా కొద్దిగా బెల్లం, కొద్దిగా షుగర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పంచదార, యాలకులు 2 కలిపి మిక్సీలో పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. షుగర్, బెల్లం అంతా కరిగేలాగా చూసుకోవాలి. ఈ షుగర్, బెల్లం కరిగాక టేస్ట్ చూసుకొని మీకు స్వీట్నెస్ సరిపోకపోయినట్లయితే 2 లేదా 3 టీ స్పూన్ల దాకా షుగర్ని యాడ్ చేసుకొని కరిగించుకోండి. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత వేరొక గిన్నెలోకి ఈ పాలని వడకట్టుకోండి. ఇలా వడకట్టుకోవడం వల్ల ఇందులో ఉండే డస్ట్ ఏదైనా ఉంటే సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పాలలోకి చిటికెడు మిరియాల పొడిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ గిన్నెను ఒక పక్కన పెట్టుకోండి. మనం ఏ గిన్నెలో అయితే జున్ను చేసుకుంటున్నామో ఆ గిన్నెకు సరిపడా పెద్ద గిన్నెను కానీ కుక్కర్ని కానీ తీసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెను ఒక ప్లేట్తో కవర్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో 15 to 20 మినిట్స్ ఉడికించుకోవాలి. మీరు ప్రెషర్ కుక్కర్ని కనుక యూజ్ చేసినట్లయితే పైన ఉన్న విజిల్ని తీసేసి మూతను పెట్టండి. ఇలా మీడియం ఫ్లేమ్లో 15 to 20 మినిట్స్ ఉడికించుకోండి. ఇప్పుడు 15 మినిట్స్ అయిపోయింది. 15 మినిట్స్ తర్వాత నైఫ్తో కానీ ఫోర్క్తో కానీ చెక్ చేసుకోవాలి. ఇలా నైఫ్తో చెక్ చేస్తే మీకు అడుగున ఏం వాటర్ లేకుండా ఈ విధంగా క్లీన్గా వచ్చేస్తుంది. అంటే జున్ను రెడీ అయిపోయినట్లే. ఈ జున్ను రెసిపీని నేను అమ్మ చేతి వంట ఛానల్లో చూసి ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ భార్గవి గారు. జున్ను తినడం వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి. ఈ జున్నులో కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇమ్యూనిటీ మనకి చాలా డెవలప్ అవుతుంది. ఈ జున్నులో విటమిన్ ఏ, B12 అధిక శాతంలో ఉంటుంది. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న వారికి కాన్సన్ట్రేటెడ్ ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ ఇవన్నీ అందుతాయి. జున్ను పాలు న్యాచురల్ యాంటీబయాటిక్స్గా పనిచేస్తాయి. పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. జున్ను పాలతో మీరు కూడా ఈ విధంగా జున్నుని సాఫ్ట్గా, పర్ఫెక్ట్గా, టేస్టీగా తయారు చేసుకొని ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.